జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. అందరి చేతులు ఎత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మనం గౌరవ పూర్ణిమ సందర్భంగా రేపు కూడా నాయుడుపేటలో రేపు సాయంత్రం గౌరవ పూర్ణిమ వేడుకలు. ఈరోజు కూడా కొద్దిగా గౌర లీల గౌరంగ మహాప్రభు గురించి ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు పెట్టినారు. ఏం చేస్తున్నా వెలుగు పట్టుకుని కిటికీలోంచి బయటికి మనం శ్రీవాస్ ఠాకూర్ ఏ విధంగా నారదముని ఆయన శ్రీవాస్ ఠాకూర్ చంపేశాడే. శ్రీవాస్ ఠాకూర్ అనే పేరుతో చైతన్య మహాప్రభు ఆయనతో ఆయన ఇంట్లో ఎన్నో లీలలు. మాయాపూర్లో మెయిన్ రోడ్డు మీదే ఆయన ఉండే ఇల్లుని శ్రీవాస్ ఆంగన్. ఆంగన్ అంటే మామూలుగా మనం కోర్టు యార్డ్ అంటాం కదా, కోర్టు యార్డ్. అక్కడ చైతన్య మహాప్రభు రాత్రికాలీన సంకీర్తనలు, రాత్రిపూట. మామూలుగా జనాలు పగలంతా కూడా వాళ్ళు డబ్బు కోసం పరిగెడుతూ ఉంటారు. రాత్రిపూట నిద్రపోవడం కానీ లేదా క్లబ్బులకి వెళ్ళడం కానీ, క్లబ్ డ్యాన్సులు చూడడం, క్లబ్బులకి వెళ్ళడం, తాగి పండుకోవడం, లేదా మామూలుగానే నిద్రపోవడం. ఇంట్లో రాత్రి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ప్రభుపాద కూడా స్లీపింగ్ మీన్స్ వేస్ట్ ఆఫ్ టైం. మనిషి అవసరమైనంత నిద్రపోతే పర్వాలే, కానీ నిద్ర సుఖాన్ని పొందాలని చూస్తే వేస్టింగ్ అయితే దొరికేది కాదు. లేవగానే మీ తలనొప్పులు మీకుంటాయి, మీ బాధలు మీకుంటాయి, మీ బాధ్యతలు మీకుంటాయి. నిద్రపోయి మీరు సమస్యలు ఎలా మర్చిపోతారు? నాట్ పాసిబుల్. అవునా కదా? కనపడుతుందా లేదా? దగ్గర అండి. ఏం ఉద్యోగం మీది? పాలకొల్లు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసా? ఎడ్ల బజారు మా మిత్రుడు ఆయన. అది పంచారామాల్లో ఒకటి పాలకొల్లు. నేను 3-4 మాటలు వచ్చా పాలకొల్లు. చాలా ఏళ్ళ క్రితం, 10-15 ఏళ్ళ క్రితం. ఆయన కూడా ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ ఆమె కూడా గైనకాలజిస్ట్. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఆయన పాలకొల్లో ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడా? కానీ అక్కడే ఉంటున్నాడా? చెప్పండి, పోతారు మీరు పాలకొల్లు మళ్ళీ? చెప్పండి. నేను నెల్లూరులో మీ మహారాజు గారిని కలుసుకున్నా అని చెప్పి బాగా ఫ్రెండ్స్ మేము. వస్తూ ఉంటాడు ఇక్కడ. పిలిచినప్పుడు రథయాత్రలకు వాటికి వచ్చి కాలు పాడైపోయి, ఆయన డాక్టర్, ఆయన కాలే పాడైపోయాయి, నడవలేక ఇబ్బందులు పడతాడు. అది ప్రాక్టీస్. అవును, అక్కడ కూడా భీమవరం రథయాత్రకు ఒకసారి వచ్చాను. మంచిది. సో మీరేం పని చేస్తారు?
ఆ? ఏ సబ్జెక్టు? క్యాన్సర్. ఎక్కడ ఉంటారా నెల్లూరులో? హాస్టల్. వాళ్ళ ఆయన కూడా ఇక్కడే ఉంటాడు. ఈ ఒక్కతే ఇల్లు తీసుకుని అక్కడ ఉంటుంది. ఈ ఒక్కతే ఇల్లు తీసుకుని ఉంటుంది అక్కడ. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్, బయోటెక్నాలజీలో పిహెచ్డి. ప్రెగ్నెంట్ ఇప్పుడు, ప్రెగ్నెంట్ అయింది. నేను కింద కూర్చోలేదు. ఎన్నో నెల? 6వ నెల. మీరేం పని చేస్తారు? మీరేం పని? ఏం బిజినెస్? కర్రలు. ఈ కన్స్ట్రక్షన్లో వాడతాడు. సరుగుడు. ఈ హౌస్ వైఫా? ఉద్యోగం ఏం చేయదు, ఇంట్లో ఉంటారు. ఒకే అమ్మాయి మీకు? 2 అమ్మాయిలు. రెండో అమ్మాయి తణుకు. ఆ పెద్ద చిన్న? ఇద్దరు కావాలి. కావాలి పిల్ల అంటారు, మళ్ళీ పెద్ద అంటారు. 5 నిమిషాలు అడ 5 నిమిషాలు పెద్ద అంటే జోక్. అలాంటి. సో నేను ఈరోజు కొద్దిసేపు మామూలుగా అందరికీ కృష్ణుడు రాముడు గురించి అంత ఇంత తెలుసు. ఇస్కాన్ వాళ్ళు మీరు బాగుపడాలంటే, మీకు ఆత్మ అనుభవం కావాలంటే, మీకు దేవుడితో సంబంధం కావాలంటే, మీరు చైతన్య మహాప్రభు గురించి, ఏ కృష్ణుడైతే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభుగా వచ్చాడో, వచ్చి ఆయన 48 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన ఏమేం చేసి ఈ కలియుగంలో ఈ రోజుల్లో కూడా ఈ విధంగా భక్తుల్ని చేసి అంతగా భక్తి చేసుకుంటాం, తింటూ ఉంటాం, భక్తి చేసుకుంటాం, జీవితం గడుపుతున్నాం. కానీ బయట వాళ్ళంతా కూడా సినిమాలు అంటారు, క్లబ్బులు అంటారు, హోటళ్ళు అంటారు, ఇంకా వ్యాపారం అంటాడు, ఇంకా అది అంటాడు, రాజకీయాలు అంటాడు, గొడవలు, అహంకారాలు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి మనస్సుని ఎలా సరి చేసుకోవాలో తెలియదు. తలకాయ చెప్పినట్టు విని వాళ్ళ జీవితంలో పాడైపోతున్నారు. కాబట్టి ఇస్కాన్ వాళ్ళు అందరికీ సాంగత్యాన్ని కలిగించి వెలిగి వాళ్ళని కూడా ఇటువైపుకి తీసుకురాడు. మానవ జీవితం యొక్క ఉద్దేశం చావు పుట్టుకల నుంచి బయటపడాలి. అది పని. కానీ మీరు గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు సపోర్ట్స్ వ్యాపారం చేస్తున్నారు సార్లు, మీరు ప్రాఫిట్ వస్తుందా నష్టం అవుతుందో చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరు వ్యాపారం చేసి నష్టపోవాలని చేయరు. అందరూ వ్యాపారంలో సంపాదించుకోవాలని గమనించుకుంటూ ఉంటారు. నష్టానికి పోతున్నానా, లాభాలు వస్తున్నాయి. అదే రకంగా జీవితంలో నేను చావు పుట్టుకల నుంచి బయటపడుతున్నానా లేదా సంసారంలో ఇరుక్కుపోతున్నానా? మీరు వయసుతో పాటు ఇరుక్కుపోతుంటే మొదట్లో ఒంటరిగా ఉన్నారు, పెళ్ళాన్ని తీసుకొచ్చి ఇంకొద్దిగా ఇరుక్కున్నారు, ఆమె జీవితంతో పోయింది, ఈ జీవితం ముడిపడింది. ఆ తర్వాత పిల్లలు పెట్టించి మళ్ళీ ఇంకా విస్తరించారు. ఇట్లా అంటే మీరు సంసారంలో ఇరుక్కుంటూ పోతున్నారు. కానీ భగవంతుడు చెప్పి బయటపడబోయే బాబు అంటాడు. భగవంతుడి గీతలో చెప్పి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నా శరణు పొంది నువ్వు ఇక్కడుండే జీవితంలో ఏం సుఖాలు ఉంటాయి, ఏముంది ఇక్కడ?
కానీ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న సుఖాలు వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు అనంత సుఖాన్ని, నిరంతర సుఖాన్ని, అనంత సుఖాన్ని అని మేము రోజంతా భజన చేస్తూ ఉంటాం. సంవత్సరం అంతా భజన చేస్తూ ఉంటాం. సంవత్సరం అంతా సేవలు చేస్తూ ఉంటాం. దీన్ని అనంత సుఖం, నిరంతర సుఖం అంటారు. అంటే మేము వ్యాపారాలు మార్చక్కర్లా. అంటే మనుషులు సనాతన ధర్మంలోకి రావాలి. సనాతన ధర్మం అంటే చైతన్య మహాప్రభు ఎవరైతే ఆయన గురించి తెలుసుకొని వింటూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక ప్రశాంతత. నేను మీకు 8:15 దాకా కొన్ని స్టోరీలు చెబుతా. చైతన్య మహాప్రభు ఏం చేశాడు వింటే మీకు నేను ఇట్లాంటి పుస్తకాలు చదవాలా, భలే ఉన్నాయి ఈ స్టోరీలు. నాలో కూడా భక్తిని పెంచుతున్నాయి, నాలో కూడా నమ్మకాన్ని పెంచుతున్నాయి, నాలో కూడా పట్టుదల కలుగుతుంది. నేనెందుకు అలసిపోయి ఓడిపోయి ఒళ్ళు హోనం చేసుకుంటున్నా, నేను కూడా భక్తి చేసుకుని ప్రశాంతంగా బతకచ్చు కదా. అటు చైతన్య మహాప్రభు జ్యోతిరం ఇది బతుకంత చదివినా కూడా చెప్పుకోవడం పూర్తి కాదు. ఎన్నో భగవంతుడు ఎన్నో చేసి 48 ఏళ్ళు చేసింది. అవన్నీ చదువుకుంటూ వాటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ మీ జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటూ అంటే ఈరోజు శ్రీవాస్ ఠాకూర్ అని చెప్పి నారదముని ఆయన శ్రీవాస్ ఠాకూర్ అనే పేరుతో కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు నారదుడు శ్రీవాస్ ఠాకూర్ అనే పేరు తీసుకుని వచ్చాడు. ఆయన వచ్చి జరిగినటువంటిది. గత 3 రోజుల నుంచి కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇంకొన్ని. చైతన్య మహాప్రభు అవతారం మహమ్మదీయుల శాసన కాలంలో 14వ శతాబ్దంలో బెంగాల్లో అక్కడంతా కూడా నవాబులు పరిపాలించేవారు. ఒరిస్సాలో, బెంగాల్లో నవాబుల పరిపాలన. అంటే కొంత సమయం నవాబులు ఎక్కువైపోయారు. వాళ్ళ ముస్లింలు ఆక్రమించారు, మళ్ళా తరిమి కొట్టారు, మళ్ళా బ్రిటిషర్లు ఆక్రమించారు. ఇప్పుడు మళ్ళీ మెల్లిగా మనకు ఊపిరి తీసుకుంటున్నాం. ఏంది ఇదంతా కూడా కొలోనియలిజం అంటారు. వాడెవడు బుద్ధి లేని వాళ్ళు వచ్చి మన మీద పరిపాలన చేయడం. మనకుండేటువంటి సంస్కృతి ఏంది, మనకుండేటువంటి సభ్యత ఏంది, మనకుండేటువంటి జీవిత విధానం ఏంది, ప్రపంచం అంతా మన దగ్గర నేర్చుకోవాలి. కానీ వాళ్ళు బల ప్రదర్శన చేసి క్రూరంగా హిందువులు భయపెట్టి చంపేసి వాళ్ళు దోచుకుని ఏ పద్ధతి ఏం లేదు. మనం అనేది సగం మనుషులు బాగుపడాలా, మనుషులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలా, మనం భగవంతుడి లోకానికి వెళ్ళిపోవాలా. వాళ్ళకి అదే అందరినీ చంపి అన్ని ఆక్రమించుకొని భోగాల ఆవులు కూడా చంపి తినడం, 4 పెళ్ళాలంటాడు, వదిలేసి ఇంకో 4 తెచ్చుకోమంటాడు. వాళ్ళకి ఏమీ లేదు జీవితంలో, పశువుల్లాగా. అటువంటి వాళ్ళ చేతుల్లో పడి మన సభ్యత అంతా కూడా నలిగిపోయింది, నాశనం అయింది. మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ పేరుకి, కానీ అది ముస్లిం పార్టీ. ఇప్పుడు బయటకు వచ్చేసారు. వాళ్ళు క్లియర్గానే చెబుతారు, మేము ముస్లింల కోసం పనిచేస్తాం. మరి ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మొదట్లోనే చెప్పుంటే అప్పుడే ఎత్తి పారేస్తుండేవాళ్ళు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకి. ఇప్పుడు ఎవడు దగ్గరికి రానిట్లే. కాంగ్రెస్ అనగానే అవుట్. ఇదంతా హిందువుల్ని చంపే రకాలు, ఇదంతా దోచుకునే రకాలు, దేశాన్ని ముక్కలు చేసి నాశనం చేసే రకాలు. మనం కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి. తెలిసిపోయింది జనాలకి. ఎవడు ఎక్కడ కొత్తగా ఎలక్షన్లు వచ్చినా కూడా తీసి పారేస్తున్నాడు కాంగ్రెస్ని. మనకు తీసేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది మన ధర్మాన్ని. ఎందుకంటే ఇది గొప్ప ధర్మం. ఇది హిందూ ధర్మం మనకే కాదు, ప్రపంచానికి అవసరం కదా.
అటువంటిది మన దేశంలో కూడా హిందూ ధర్మం లేకుండా చేయాలని వాళ్ళు చూస్తారు. మనం చేయాల్సిన ప్రపంచం అంతా కూడా హిందూ ధర్మం వచ్చి అందరూ కూడా యుద్ధాలు లేకుండా, అందరూ తప్పుడు అలవాట్లు లేకుండా సుఖంగా ఉండాలి. మనం సర్వే జన సుఖినో భవంతు, అంతే కదా. సమస్త లోకాన్ సుఖినో భవంతు. అందరూ కూడా భగవంతుడు చెప్పినట్టుగా చక్కటి నియమాలు పాటిస్తాం. అందరూ భక్తి భావాలతో అంటే ఈ భూమి మనకు ఎలాంటి లోటు లేకుండా, అంటే ఈ భూమాతని రాక్షసులు సతాయిస్తుంటే అది తిండియడం ఆపు చేస్తుంది. ఈ భూమాతని మనం చక్కగా సంతోషపెడుతుంటే పుష్కలంగా పంటలు పండుతాయి కదా, అంతే కదా. భూమిని మనం సంతోషపెట్టాలి. ఇక్కడ జంతువులతో నెత్తురు పారుతూ ఉంటే, తాగుబోతులు తిరుగుతూ ఉంటే, ఇక్కడ ఈ భూమికి ఎంతో సిగరెట్లు తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, గొడ్డు మాంసం తినేవాళ్ళు, క్లబ్బులకు పోయేవాళ్ళు. భూమి ఈ పాపాన్ని భరించలేదు, ఆప్ చేస్తుంది. ఏమి ఇయ్యదు, పంటలు పండవు సరిగ్గా. అంటే హిందూ ధర్మం ఎలా భగవత్ చైతన్యంతో బతకాల. మీరు కూడా మర్చిపోయారు, భగవత్ చైతన్యంలో పాడు. అందరు డబ్బులు ఎక్కడి నుంచి కొట్టుకురావాలా, పెళ్ళాం బిడ్డలు గట్ట ఖర్చు పెట్టాలి, భక్తిలో పాడలే. కానీ మీరు ఇట్లాంటి విషయాలు వింటూ ఉంటే నాది కూడా ఒక బతుకైంది, నేను కూడా కొంచెం టైం పెట్టుకొని చక్కగా భక్తి చేసుకుని, మీరు పెళ్ళాం బిడ్డల కోసం రోజంతా పనిచేస్తున్నారు. మీరు చనిపోతే ఎక్కడికి పోతారు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నేను చేస్తే ఎక్కడికి పోతా? మీరు వీళ్ళ కోసం పనిచేస్తున్నారు, అబద్ధాలు చెప్పి అన్యాయం చేసి సంపాదించి. కానీ మీరు పోతే ఏ నరకానికి పోతారు. అంటే బ్యాలెన్స్ చేయాలా, ఏదో అయిపోయింది, బాధ్యతలు చూసుకోవాలా. ఎలా సకుటుంబంగా మనం దేవుడి వైపు అడుగులేయాలి. మాంసాహారం తింటారా? వండుతారా మీరు? మాంసాహారం వండుతారా ఇంట్లో? అబద్ధం చెప్పి తింటా. పాలకొల్లో ఉండి కూడా శివుడు ఉండేటువంటి స్థానంలో ఉండి ఎట్లా ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నా. చక్కటి పాలకొల్లు అదొక ఆరామం, పంచారామాల్లో ఉండి అక్కడ ఉండి మీరు తప్పుడు పనులు చేస్తుంటే ఎగిరిపోతారు వచ్చేదమ్మ. అంటే మీరు ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నారు. అందరూ యాత్రలకు వచ్చి దర్శనం చేసుకుని పవిత్రంగా అక్కడ కూర్చొని మాంసం తింటా. అబ్జర్వ్ నాన్ సెన్స్. అదేనా అంత భయం లేకుండా అట్లా బతుకుతున్నారు. ఈరోజు మాంసం తినొచ్చారా ఆయన మందిరానికి? తెలుసు, మాంసం ఆపు చేయండి. ఇప్పటికి తిన్నదే భారీ పడుతుంది మీకు. ఎన్ని మాటలు మీరు కోడి జన్మెత్తాలా, ఎన్ని మాటలు మేక జన్మెత్తాలా, అంత లిస్ట్ తయారవుతుంది. ఇంకా ఆపు చేస్తే దేవుని ఈరోజు మందిరం తెరుస్తారు ఇప్పుడు 8 గంటలకి, ఒక 5 నిమిషాల్లో దేవుడికి చెప్పుకోండి, సరే తెలుసో తెలియకో నీ చెప్పు తిండి తిన్నాం, ఇంక నుంచి ఈరోజు నుంచి చెబుతారా? 3 మీ అబ్బాయి కడుపులో ఉండి ఇప్పుడే పాడైపోతాడు. కడుపులో మాంసం తింటే కడుపులో ముందరే చెడిపోతున్నాడు. కడుపులో పిల్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు మాంసం తింటే వాడు ముందరే దుర్మార్గుడు పుడతాడు, రాక్షసుడు. మీరు మీ కడుపులో పిల్లవాడు ఉండగా మీరు ఇవన్నీ చెత్త వీడియోలు చూస్తుంటే పనికి మాలాడు పుడతాడు, అంతే కదా. కాబట్టి గర్భవతి అయినప్పుడు పిల్లవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రసాదం తినాలా, భగవంతుడి పూజలు చేసుకోవాలా, భగవన్నామం జపం చేసుకోవాలా, చక్కగా ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకుని చింతన చేయాలి. అప్పుడు ప్రహ్లాదుడు లాంటి భక్తుడు పుడతాడు ఇంట్లో, లేకపోతే రాక్షసుడు పుడతాడు. మీకు నరకాన్ని చూపిస్తాడు, మీ పరువు తీస్తాడు, మీ కుటుంబ ప్రతిష్ట మంట కలుపుతాడు. ఎట్లాంటి పిల్లాడు కావాలి అదేనా? అంటే 6 నెలలకు పాడైంది, ఇంకా మళ్ళీ రివర్స్ గేర్లో పనిచేయండి. ఇంకా మనం పిల్లవాడికి రోజు హరే కృష్ణ మంత్రం వినిపించాలా. ఇక దేవుడి మీద కూర్చున్న ఇంట్లో
మీ బెడ్రూమ్లో రాధాకృష్ణులు హనుమంతుడు ఇట్లా ఫోటోలు పెట్టుకుని మంత్రం అనుకుంటూ చూస్తూ ఉన్నాం. ఆ పిల్లవాడికి అదంతా సంస్కారాన్ని కలిగిస్తుంది. అలాగే ఇప్పుడు మీకు ఒక పుస్తకం ఇస్తాం, పిహెచ్డీ చేస్తారు కదా, ఈ ఒక పుస్తకం ఇస్తాం చిన్నది, మీకు చిన్న పుస్తకం ఇస్తాం. అది చదివితే మీకు ఇప్పుడు దాకా మీరు చేస్తున్న ఈ పాడలవాట్లు మీకు అసహ్యం పడుతుంది. ఇదని బతుకంటితో ఎదగాలి, కానీ మనం పతనాన్ని పొందడం కాదు. అలా కుకింగ్ పనులు చేస్తుంది కాబట్టి ఈ యొక్క పుస్తకం ప్రారంభకులకు అరివారు. మేము ఎక్కడ చూస్తున్నాడు ఎవడు వచ్చిపోతున్నాడు. ప్రారంభకులకు కృష్ణ చైతన్య, వీళ్ళంతా వినడానికి ఉత్సాహంగా ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు కూర్చుంటారు. ఈయనకి ప్రారంభకులకి, ఆమెకి సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. తెలుగు ఇంగ్లీషా? ఈ పిహెచ్డి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? పిహెచ్డి తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం? అదే. సో యూ ప్రిఫర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు? ఇంగ్లీష్. మై గాడ్, పిల్లవాడి అమెరికా పోతా అంటాడు పుట్టంగానే, మిమ్మల్ని వదిలేసిపోతా అంటాడు. అంత స్వయంకృత అపరాధం మనం చూసుకుని. ఒక ఆయన ఉన్నాడు, సుబ్బారావు గారు మా భక్తుడు. వాళ్ళ అబ్బాయి నాకు ఇండియా అంటే అసహ్యం, నేను ఆస్ట్రేలియాలోనే ఉంటాడు, ఒక్కడే కొడుకు, ఇండియాలో ఉండనంటాడు. అవునా కదా? ఆయన అక్కడ వీళ్ళు ఇక్కడ. పాపం తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు సుబ్బారావు గారికి. గౌరీ మాతాజీ మీ బాస్, గౌరవ మాతాజీకి మీ బాసే కదా కిచెన్లో, రాజభోగ్ కిచెన్, ఆ కింద మీరు పనిచేస్తుంది. సో వాళ్ళకి ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళు అలవాటు చేస్తారు ఆస్ట్రేలియా ఇది. చిచ్చి నేను ఇండియాలో ఉన్నట్టాడు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉండాలి. ఏమో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ అంటుంది. వాడు పుట్టంగానే ఐ వాంట్ టు గో టు అమెరికా అంటాడు. మిమ్మల్ని పట్టించుకోండి, ఏం చేస్తారు. అలాగే ఈయనకి అది సామాజిక సమస్య పెడదారి పట్టిన ఆధునిక సమాజానికి సవాలు. బస్ ముగ్గురు పుస్తకాలు చదవడం పూర్తయినప్పుడు కూర్చుని మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకుని ఇంక మనం దారి మార్చుకోవాలి. అలా కొద్దిసేపు ఉంది, ఇంకొక 15 నిమిషాలు. సో శ్రీవాస్ ఠాకూర్ ఆయన నారదుడు. కానీ ఆయనకి తెలియదు, అంటే మనం అంత మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మీ పూర్వజన్మలు మీరు ఎవరంటే మీకేం తెలుసు? మీ పూర్వజన్మలు బతికారు. ఇప్పుడు మీరు వెనకటి జన్మలో మీరు ఎక్కడ పుట్టి ఏం చేశారు అని మనకు గుర్తులే. నారదుడు ఆయన శ్రీవాస్ ఠాకూర్కి వచ్చాడు. ఏమైంది, ఆయన నవాబుల పరిపాలన, వీళ్ళంతా భక్తులు, చక్కగా రోజు మృదంగాలు కొట్టి కరతాళాలు కొట్టి కీర్తనలు చేసేవాడు. ఆ నవాబు వాళ్ళ సైనికులు వచ్చి, ఇదే ముస్లింల పరిపాలన, మీరంతా ఇట్లంతా కూడా బయటకు వచ్చి నగర కీర్తన చేయడం, పక్కన వాళ్ళందరికీ వినపడేట్టుగా మీరు ఇవన్నీ చేయడం ఒప్పుకోము. మీరు అసలు మతం మార్చుకోండి, లేదా కనీసం నోరు మూసుకుని మీ ఇళ్ళలో ఒక శబ్దం బయటికి రాకూడదు, మీకు బతికేంత లోపల. కానీ వీళ్ళకి తెలుసు మనం చేయాల్సింది నగర మనం కీర్తన చేయాలా, భజనలు చేసుకోవాలా, జీవితం అందరూ కూడా బాగుపడాలి. అంటే అప్పుడు వీళ్ళు మొదటి వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళంతా కూడా పోగై మళ్ళీ భజనలు చేస్తుంటే ఇంకా ఆయన కోపం వచ్చింది నవాబుకి. నేను వీళ్ళకి ఆర్డర్ పాస్ చేసినా కూడా ఇంకా వీళ్ళు భజనలు చేస్తారా, కీర్తనలు చేస్తారా. రెండోసారి వచ్చి మృదంగాలు లాక్కుని, ఇక్కడ మా మృదంగాలు పగలు కొడతాయి మృదంగా. ఇంకోసారి మృదంగం మోగిందంటే మేము వీపుని మోగిస్తాము, మృదంగాన్ని ముక్కలు చేస్తాం. ఆ తర్వాత మీ ఇళ్ళని తీసుకెళ్ళి గంగలో కలుపుతా ఉన్నాడు. గంగా నది బెంగాల్లో, గంగా నది ఉంది కదా, హుగ్లీ అనేది ఇంకో పేరు గంగా నదికి. ఈ ఇళ్ళని గంగలో కలుపుతాం. ఎట్లా చంపాలి కదా, హిందువుల్ని ఎట్లాగో చంపాలి ముస్లింలు, అది ఈ రకంగా అన్నాడు. ఇంక వీళ్ళకి భయం పట్టుకుంది.
ఇట్లా వచ్చి మనం హింసిస్తే చంపితే ఇప్పుడు భజన చేయాలా లేదా ఇదే వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు మళ్ళీ రోజు వచ్చినట్టే చైతన్య మహాప్రభు కీర్తనలో పాల్గొనడానికి వాళ్ళకి తెలియదు ఆయన దేవుడు అని. ఆయన రోజు కలుసుకుంటూ ఉంటారు. ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తిలాగా దేవుడు అని తెలియదు వాడికి. ఆయన వచ్చేప్పుడు అందరి ముఖాల్లో సంతోషం లేదు. అంటే భక్తులు ఆనందంగా ఉండాలా, మన దగ్గర భగవన్ నామం ఉంది, బిక్కు వాట్ హ్యాపెండ్ అన్నాడు. అంటే ఇట్లా నవాబు గారు సైనికులు వచ్చారు, వచ్చి వాళ్ళు ఇంకోసారి కీర్తన మృదంగాలు మోగా అంటే మా వీపులు పగలు కొడతా అన్నారు, మృదంగాలు పగలు కొడతా అన్నారు. మా ఇళ్ళని కొల్లగొట్టి, ఆ రోజుల్లో ఇట్లాంటి బిల్డింగ్లు కాదు, ఆ రోజుల్లో ఎంత పిచ్చి పనులు లేదు, కాంక్రీట్ బిల్డింగ్ 14వ శతాబ్దం, అదే గుడిసెలు పెంకుటిళ్ళు అట్లా కూలగొట్టడం సులభం. వాడు కూలగొట్టి గంగలో కలుపుతారంట. అదే మనం చేయాలా లేదా కీర్తన, అది మాకు అందరికి భయం పట్టుకుందంటే ఆయన గర్జిస్తాడు. నా ఆదేశం లేకుండా ఎవడు ఏం చేయగలడు, ఈశ్వరుడి ఆదేశం లేకుండా చీమైనా కూడా కొట్టదు అని చెప్పి ఆయన కరెక్టే దేవుడి అని చెప్పి వాళ్ళు అప్పుడు ఆయన అంటాడు, వాళ్ళకి నమ్మకం కుదరదు. ఈయన గట్టిగా కేకలేస్తున్నాడు వస్తా అని చెప్పి, మనమంతా ఈయన కింద పనిచేస్తున్నాం, మన లీడరు ఆయన. వాడవాడ కన్సర్ట్ మీరు పోతారు, తర్వాత పీపుల్ పోయలేదు మాకు, మీరు మమ్మల్ని గట్టిగా చేయాల్సిందే అని చెప్పిపోతారు. నేను వచ్చి మీకు చెబుతా, కానీ పడేది మీకు కదా తర్వాత అని వాళ్ళు ఏమంటారు. ఆయన ఆల్రెడీ వీళ్ళకి నా మాట అంటే నమ్మకం లేదు అని చెప్పి ఆయన అంటాడు, నా ఆజ్ఞ లేకుండా ఎవడు కూడా ఒక అడుగు కూడా కదిలేదు లేదు. ఎవరు చిన్న పాప అంటే కుటుంబాలు, చిన్న పాప నారాయణ అని చెప్పి చిన్న పాప ఉంటుంది అక్కడ. పాపకి ఏం తెలియదు, ఏదో మైసూర్ పాకు తింటాం, గులాబ్ జామున్ తింటాం, ప్రసాదం అంటాడు. నేనేం చేయగలను మీకు తెలియదు, నేనేం చేయగలను మీకు చూపిస్తాను చెప్పి నారాయణ అంటే ఆల్రెడీ అమ్మాయికి పాపం చైతన్య మహాప్రభు అంటే ఎంత ప్రేమ, దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉంటుంది, అంత ప్రేమ. నారాయణ ఇట్లా అంటాడు, అయితే బుల్లి అడుగుతూ వస్తే నువ్వు ఈ హరే కృష్ణ మంత్ర కీర్తనని నువ్వు చక్కగా ఆనందంతో ఎగురంటాడు. ఆ పాపకి, చిన్న పాపకి ఏం తెలుసు, కానీ భగవంతుడు కావాలంటే ఎవరి చేతనే ఏమన్నా జయించగలడు. ఆ నారాయణకి ఏందో లోపల దూరాడు అన్నట్టుగా ఆవేశం. అంత చిన్న పాప హరే కృష్ణ గాల్లో చెంగుమని ఎగురుతుంది. ఈ అమ్మాయి అసలు మంత్రం ఎట్లా ఉంటుంది, ట్యూన్లు ఎట్లా పడుతుంది, ఇంత ఎట్లా ఎగురుతుంది అంటే భగవంతుడు శక్తి సంచారం చేశాడు. శక్తి అన్నట్టు చూసారా, నాకు కావాలంటే ఎలా కావాలంటే మీరు ఇంక భయపడమాకండి, వాడు ఆ నవాబేందో నేను చూసుకుంటా, మీరు చూస్తారు ఆ నవాబే వచ్చి మీ జోలికి రానని చెప్పుకొని పోతాడు వాడు. సరే చెప్పి వీడంతా కీర్తన చేస్తూ ఉంటాడు. కీర్తన తర్వాత ఆయన అంటాడు, మనమంతా దివిటీలు పట్టుకొని, కాగడాలు పట్టుకొని, ఆ రోజుల్లో దివిటీలు కాగడాలు పట్టుకొని మనమంతా కూడా నగర కీర్తన, అంతకుముందు ఇళ్లలో చేస్తున్నాడు, ఇప్పుడు బయటికి రమ్మంటున్నాడు, లెట్స్ గో అవుట్. మనంతా కూడా అది కూడా ఎక్కడికి పోవాలా, ఆ నవాబు ఎక్కడైతే ఉన్న వాడి ఇంటి ముందుకు వెళ్ళి కీర్తన చేద్దాం. ఏం చేస్తాడు చూస్తాడు. వీళ్ళకి ఆల్రెడీ నారాయణ చూశారు కదా, చూసారు, వాడికి నమ్మకం కలిగి ఈయన భగవంతుడు ఇప్పుడు ఈయన ఏదో చమత్కారం చేయబోతున్నాడని చెప్పి అంత 100 మంది పోగయ్యి దివిటీలు పట్టుకుని ఈవినింగ్ టైంలో ఈ హరే కృష్ణ కీర్తన ఉద్దండంగా, ఇంతకుముందు 1 మృదంగం 2 మృదంగం 15 మృదంగాలు మోగుతున్నాయి, 30 కరతాళాలు మోగుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి ధ్వనులు. ఇదంతా అక్కడ నవాబు ఇంటి దగ్గరికి వస్తుండే. నవాబు అంటే దేవుడు అంత కంట్రోల్లో ఉన్నాడు కదా. నవాబు వీళ్ళంతా నా ఇంటి మీద పడి ఇల్లు దాడులు పెడితే అవుతుంది, ఎంతమంది ప్రజలంతా నా మీద దాడి చేస్తే అని వాడు భయపడి మామూలు బయటకు వచ్చి కొరడాలు తీసుకుని బయటికి రావాలి.
భయపడ్డాడు. ఆయన చలో ఈరోజు గొడవ చేసిపోతారు పోలేదు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. ఆగి వాడిని పిల్లలు ఆ నవాబుని బయటికి పిలవన్నాడు. లోపలికి పోయి మా గురువు గారిని బయటికి పిలుస్తున్నాడు. వాడు మెల్లికి వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు వందల వేల మంది ఉన్నారు. ఆ సైనికులు ఒక 30 మంది 50 మంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి సడన్గా అది ఆయన మర్యాదకు వచ్చి కూర్చుంటాడు. కూర్చుంటే ఆయన మాట్లాడుతూ చక్కగా ఆయన అంటే భగవంతుడు అనుగ్రహించడానికి సంకల్పించాడు. బాస్ ఆయన ఏమంటాడు తెలుసా, కొత్త విషయం చెబుతాడు. సార్ మీ భక్తుల్ని నేను 2 సార్లు పోయి తిట్టి వార్నింగ్లు ఇచ్చి వచ్చా. ఏందో రాత్రి నాకు ఎంత కళ వచ్చింది. అందరూ వింటున్నారు. ఇటు ముస్లింలు కూర్చున్నారు, అటు హిందువులంతా కూర్చున్నారు. చైతన్య మహాప్రభు ఈ నవాబ్ మధ్యలో మాటలు గోహత్య గురించి, ఆవు తల్లి లాంటిది, తల్లిని చంపేవాడు వాడు ఎంత కిరాతకుడు అయి ఉండాలి, అంతే కదా. అమ్మని చంపేవాడు ఎంత దుర్మార్గుడై ఉండాలి. అంటే పిల్లలు తండ్రిని తల్లిని చంపితే ఇంకా దానికి వాడు మనిషే కాదు, అంతే కదా. అంటే కాబట్టి తల్లి పాపం పాలిస్తుంది, ఆవు పాలిస్తుంది, ఎందుకు చంపుతారు? ఏం సభ్యత అది? ఎద్దులు మీరు చక్కగా పొలాల్లో దున్నించుకుంటారు. తండ్రి బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాడు. అట్లా ఎద్దు అనేది మన కోసం పనిచేస్తుంది. అటువంటి అంత బాగా చూసుకోవాలి అంటే ఆయన లాజిక్ అంతా. ఆ తర్వాత నవాబ్ హరే కృష్ణ ఆ నవాబు అని చెప్తే రాత్రి ఒప్పుకుంటున్నాడు. వాళ్ళు మీ భక్తులంతా తిట్టి కొట్టి వచ్చాం మేము. రాత్రి నేను పండుకుంటే అదేందో గర్జనలు వచ్చాయి. ఇది ఏంటంటే నిజంగానే కల్లో నరసింహస్వామి వచ్చాడంట. నరసింహస్వామి కల్లో వచ్చి, ఒరే నా భక్తులు అంటే ఈరోజు మంచం నుంచి లేవు, నువ్వు ఇక్కడే నిన్ను చీల్చి చెడ్డాడతారు. నాకు భగవంతుడు గర్జన చేశాడు, ప్రాణాలు పోయినంత పని. అప్పుడు అంటాడు, నేనేం చేస్తానో తెలుసా, ఈ మాటకి నిన్ను వదిలిపెడుతున్నా, ఇంకా నా భక్తులు చేయలేదు, నీకు అర్థమవుతుంది. ఆయన పోయేప్పుడు ఆయన గోల్డ్ ఉంటాయి కదా, అది ఎరక్కిపోయాడు. అంటే ప్రూఫ్ అదేదో ఒట్టి కళ కాదు, వీటి మీద ఆయన చూపిస్తాడు. సార్ చూడండి సార్ అంటే అర్థమైందా, నువ్వు ఈ వైష్ణవుల జోలికి భక్తుల జోలికి నువ్వు పామాక. భగవంతుడు దయామయుడు కాబట్టి నేను ప్రాణాలతో వదిలిపెట్టాడు అంటే ఒప్పుకుంటాడు. ఆయన అంటాడు, నేనే కాదు నా కులంలో వచ్చేవాళ్ళు కూడా ఈ భజనని ఇంకా ఆపు చేయరు అని నేను చాటింపు వేయిస్తాడు, ఒప్పుకుంటాడు. అంటే కాబట్టి మీకు చైతన్య మహాప్రభు మీకు నమ్మకం కలగాలి. ఈ కలియుగంలో ఎవరైతే చైతన్య మహాప్రభు ఆయన దేవుడు కృష్ణుడు, బస్ మీకు సక్సెస్ గ్యారంటీడ్. వెయిట్, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. ఆ రకంగా ఒక లేలు జరిగింది. ఇంకోసారి చైతన్య మహాప్రభు ఈ శ్రీవాస్ పండిత్ రోజు రాత్రిపూట మానవ జీవితం బయట సంపాదించుకోవడానికి కాదు, లోపల సంపాదించుకోవాలి. మనకి 10 తప్పుడు ఆలోచనలు ఉంటే అవి 8 ఆలోచనలు అయ్యాయంటే మరి ఆ 8 ఆలోచనలు 6 అయ్యాయంటే మీరు బాగుపడుతున్నట్టు లెక్క. అంటే చెడిపోతూ ఉంటే మీరు బాగుపడుతున్నట్టు, చెడు బయటికి వెళ్ళిపోతూ మీరు చక్కటి ఆలోచనలు వస్తాయి. ఈ శ్రీవాస్ ఠాకూర్ అని చైతన్య మహాప్రభు ఏం చేశాడు, మనమంతా ఇంకొక 3 నిమిషాలు దాంట్లో 8:15. చైతన్య మహాప్రభు అన్నాడు, మానవ జీవితంలో ఎక్కువ సమయం మనం భజనకి కేటాయించాలి. బతకడానికి అంత ఇంత పని చేసుకోవాలా, మిగతా సమయం చక్కగా మనం పొదుపు చేసుకొని మనస్సుని ఎదిగేటట్లుగా మనం బతకాల. అది మానవ జీవితం. కాబట్టి మీరంతా కూడా రాత్రిపూట, ఆ రోజుల్లో కరెంటు ఉండేది కాదు, 14వ శతాబ్దం ఇంకా రాలా కరెంటు. అది మీరంతా కూడా రాత్రిపూట
ఊరికే గురకలు పెడుతూ మీరు ఒళ్ళు మరిచి నిద్రపోవడం కాదు. మీరు రాత్రి కొన్ని గంటల్ని చక్కగా భగవన్నామ సంకీర్తనకి. కానీ ఆయన అన్నాడు, భగవన్నామ సంకీర్తనలో నమ్మకం ఉన్నవాళ్ళు, దాన్ని సజాతీయులు అంటారు. ఎవరెవరికైతే భగవన్నామ నమ్మకం ఉందో వాళ్ళు మాత్రమే ఒక చోటు చేరి, నమ్మకం లేని వాళ్ళు ఉంటే వాళ్ళ వైబ్రేషన్స్ బాగోవు. అంటే లేదా రకరకాలుగా సాయిబాబా నమ్ముకున్న వాళ్ళు మన భజనలోకి వస్తే వాడు డిస్టర్బెన్స్ మనకి. భగవద్గీత శుద్ధంగా భజన. అందుకని చెప్పి చైతన్య మహాప్రభు అంటాడు, విత్ పర్మిషన్ ఎవరు మన రాత్రిపూట కీర్తనలోకి రావాలా అది మనం చూసుకుని, వీడికి కృష్ణుడిని నమ్మకం ఉంది, వీడికి ఇటువంటి వాళ్ళంతా మన రాత్రి చక్కగా చేరి బాగా అందరం కూడా మనసు పెట్టి భజన చేద్దాం. మనకి ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత మన జీవితాలు మారిపోతాయి. సరే అని చెప్పి చేస్తుంటే ఊళ్ళో వాళ్ళకి ఈర్ష్య కలిగింది. వీళ్ళందరినీ రాత్రిపూట మనమంతా బీడీలు తాగుతూ సినిమాలు చూస్తూ క్లబ్బులకు పోతూ వీళ్ళంతా రాత్రి అంతా ఒక శ్రీవాస్ ఇంట్లో చేరి చక్కగా భజనలు చేసుకుంటూ మంచి చక్కటి జోన్లు వైబ్రేషన్ కదా చక్కటి. కొంతమంది లోపలికి పోవాలని, కొంతమంది ఒరే నేను ఊళ్ళో పేరున్న బ్రాహ్మణ్ణి, నా మొహం ఎవడు చుట్టలేదు, వీళ్ళంతా శ్రీవాస్ గారి ఇంట్లో పోయి దూరి వీళ్ళంతా భజనలు చేస్తున్నారు. నేను కదా అసలు పండితుడిని, వాళ్ళంతా నా దగ్గరికి. వాడికి ఈర్ష్య కలిగి ఏం చేస్తాడు, ఇట కాదని చెప్పి రాత్రి వీళ్ళు బయటకు వచ్చేప్పటికి అక్కడ మాంసం సారాయి అవి వదిలేసి అక్కడ, అంటే వీళ్ళంతా నాటకాల లోపల ఇటువంటి పనులు చేస్తుంటారు, బయటికి పెద్ద ఇదిలాగింది అని అక్కడ వదిలేసి వెళ్తారు. అశుద్ధం అవుతుంది ప్రదేశం. మన మందిరం ముందు ఎవడు మాంసం పడేసిపోతే అంతా కడుక్కొని ఇది అపచారం. సారాయి పోసేస్తే అక్కడ మందిరం ముందు బాటిల్ ఖాళీ చేస్తే అక్కడ కంపు కొడుతూ అంటే అది చేస్తాడు. అప్పుడు అంటే శ్రీవాస్ ఠాకూర్ పరువు తీయడానికి అది చేస్తే అప్పుడు ఏమవుతుంది, చైతన్య మహాప్రభు ఆయనకి తెలియదు ఎవడు చేస్తాడు ఈ పని అని చెప్పి చేసిన వాడు గోపాల్ చక్రవర్తి అని చెప్పి భక్తుడు గోపాల్ చక్రవర్తి అని బ్రాహ్మణుడు, ఈర్ష్య. శ్రీవాస్ ఠాకూర్ ఆయన కూడా బ్రాహ్మణుడు, ఆయన చేస్తాడు. అప్పుడు కొద్ది రోజుల్లో ఏమవుతుంది, ఈ గోపాల్ చక్రవర్తి కుష్ఠరోగం వస్తుంది. అపరాధాలు చేయడం వాళ్ళంతా కుష్ఠరోగం వచ్చి, అంటే ఒక బ్రాహ్మడికి కుష్ఠరోగం వచ్చిందంటే వాడు ఏం పాడు పనులు చేస్తుండాలి. అంటే కుష్ఠరోగం అనేది అందరికీ వస్తుంది. ఎవడైతే పూర్వజన్మలో ఎంత నీచమైన పనులు చేసి తప్పుడు పనులు చేస్తుంటారో అటువంటి వాళ్ళకి ఇటువంటి భయంకరమైన రోగాలు. కుష్ఠరోగం అంటే ముక్కు ఊడిపోయి, వేళ్ళని ఊడిపోయి దెబ్బతగిలితే మనకి తెలియకుండా. అప్పుడు ఆయనకు తెలుస్తుంది, మరి నేను భక్తులకు చేసిన అపరాధం అని ఆయన మనసు మారుతుంది. కానీ భక్తులంత దూరంగా ఉంటారు. చైతన్య మహాప్రభు ఒకసారి పోతుంటే అప్పుడు ఆయనకి నమ్మకం కలిగింది కదా ఇప్పుడు. అందుకని చైతన్య మహాప్రభు అంటే మహాప్రభు నన్ను క్షమించండి, ఇది చేయండి, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయండి అంటే, నాకు కాదు నువ్వు చెప్పాల్సింది, ఎవరికైతే నువ్వు అపరాధం చేస్తావో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. అంటే దేవుడి దగ్గర అందరి దండాలు పెడతారు, కానీ భక్తులకి ఎవరు పెడతారు, అహంకారం లేని వాడు పెడతాడు కదా అని చెప్పి మహాప్రభు నీ మోహన్ నేను చూసేది లేదు. ఎప్పుడైతే శ్రీవాస్ ఎవరినైతే నువ్వు అవమానం చేసావో ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. అప్పుడు కానీ అప్పుడు నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన అనుగ్రహిస్తాడు. ఆ కుష్ఠరోగం కాస్త పోతుంది, ఆయన మళ్ళీ చక్కగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ లీల కూడా చైతన్య మహాప్రభు ఆయన చేస్తాడు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఈ టైం అయి మళ్ళీ రేపు ఉదయం క్లాసులో మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ